పాఠాలు చెప్పడమే కాదు, తమ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ సాంకేతికపై అవగాహన కల్పించాలని ఆ ప్రొఫెసర్లు నిర్ణయించుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కాలుష్యం లేకుండా వాహనాలు తయారు చేయిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే త్రిచక్ర, ద్విచక్ర వాహనాలతో పాటు సైకిల్ నడిపేలా రూపొందించారు. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్లు? వాళ్ళు చేసిన ఆవిష్కరణలు ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనంలో సరదాగా తిరుగుతున్న వీరంతా విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పిస్తూ వారితోనే చక్కని ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయిస్తున్నారు. ఎప్పుడూ పుస్తకాలు, పాఠాలు, పరీక్షలంటూ బిజీగా గడిపే ఆచార్యులు సామాన్యులకు ఉపయోగపడే ఆవిష్కరణల వైపు అడుగులు వేశారు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు రూపొందించిన వాహనాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. 6 ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన 3 చక్రాల వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చేయడానికి కారణం ఏంటి అంటే, మాకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో నుంచి పిల్లలు లోపలికి నడుచుకు రావాలి. మాకు లోకల్ క్యాంపస్, వైడ్ క్యాంపస్ ఉంటుంది కాబట్టి పిల్లలు తిరగాలన్నా, లేదంటే ఫ్యాకల్టీ తిరగాలన్నా, ఎవరైనా తిరగాలన్నా, ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఈ వెహికల్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ వెహికల్ ఒక 1000 కేజీల దాకా బరువుని మోయగలదు. 3 కిలోవాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ని వాడాము. ఒక 100 AH బ్యాటరీ వాడాము. ఒకసారి కనుక మేము బ్యాటరీ ఛార్జ్ చేస్తే మనం కనుక 30 to 40 కిలోమీటర్స్ స్పీడ్లో కనుక వెళ్తే ఇది దగ్గర ఒక 100 km దాకా కూడా ఒక్కసారి బ్యాటరీ చేంజ్ చేసి తిరగచ్చు. మొబైల్లో మనం యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లోంచి మనం బ్యాటరీ ఎలా ఉంది, బ్యాటరీ స్టేట్ ఎలా ఉంది, బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలా లేదు, ఎంతవరకు వస్తుంది, అది కూడా మనకి తెలిసిపోతుంది. స్ట్రక్చర్ నుంచి వెహికల్స్, వీల్స్, మోటార్స్ మొత్తం అంతా మేమే డిజైన్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్ అవడానికి మాకు మొత్తం మా సిద్ధార్థ అకాడమీ టోటల్ ఫండింగ్ అంతా ఇచ్చారు. మెకానికల్ వర్క్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ వరకు టోటల్గా మొత్తం మేము హ్యాండిల్ చేసి కంప్లీట్గా మోడల్ని డిజైన్ చేయటం అయింది. మాకు లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కి అండ్ చిన్న ఏమన్నా దగ్గరలో వెళ్ళి ఏమన్నా ఐటమ్స్ తీసుకురావాలన్నా కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ క్యాన్స్ కానీ అలాంటివి. సో ఈ టైప్లో మాకు ఈజీగా దీన్ని యాక్సెస్ చేసుకుంటా కన్వీనియంట్గా ఉంటుంది. సో మా వంతుగా మేము ఈవీని డిజైన్ చేసి పొల్యూషన్ లెస్గా ఎలా చేయొచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్తో బయట తీసుకురావడం జరిగింది. దీంతో పాటు బ్యాటరీ సాయంతో నడిచే సైకిల్ని ఈ బృందం తయారు చేయించింది. ప్రస్తుతం వాహనాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, దీనికి తోడు పర్యావరణానికి మేలు చేసే వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఈ ఆచార్యులు చెబుతున్నారు. తాము రూపొందించిన 3 చక్రాల వాహనం వ్యాపార సముదాయాలకు, లగేజీ, రిక్షా కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 3 చక్రాల వాహనం రూపొందించేందుకు 2 లక్షలు, ద్విచక్ర వాహనానికి 40,000 రూపాయలు, సైకిల్ని మోటారు సాయంతో నడిచే విధంగా రూపొందించేందుకు 20,000 రూపాయలు ఖర్చయిందంటున్నారు. మేము యూజ్ చేసినటువంటి మోటార్ వచ్చేసి హబ్ మోటారు. తర్వాత ఒక ఛార్జ్ కంట్రోలర్ తీసుకున్నాము. తర్వాత బ్యాటరీ ఒకటి తీసుకొని ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఫామ్ చేసి దీన్ని ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేస్తామండి. దీనికి మనకు ఒక 20,000 దాకా ఖర్చు అవుతుందండి. బయట ఉండేటువంటి ఈవీ వెహికల్స్ చూసుకుంటే మనకు చాలా కాస్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్గా మనమే డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ కూడా మనము విత్ ఇన్ ద మినిమం మనం అనుకున్న ప్రైజ్లోనే మనకు ఈవీ వెహికల్ని తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్సే మనకి రోడ్డు మీద కనబడిపోతున్నాయి. ఆ డైరెక్షన్లో మా స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఆ సబ్జెక్ట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసేలాగా మేము ఈ డిజైన్స్ తయారు చేసాం. భవిష్యత్తులో ఇంకా ఏ విధమైన బండిని తీసుకొచ్చినా సరే మేము మాడిఫై చేసి ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చగలుగుతాం. 3 చక్రాల వాహనం రూపొందించేందుకు 3 కిలోవాట్స్ 60 వోల్ట్ మోటార్ రేటింగ్ కలిగిన పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటారును వినియోగించారు. ఈ వాహనానికి ఉపయోగించిన బ్యాటరీ రేటింగ్ 100 AH గా ఉంది. దీనిని లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ అంటారు. స్మార్ట్ BMS టెక్నాలజీతో వాహనం రూపొందించారు. బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ అయ్యేందుకు 12 గంటల సమయం పడుతుంది. దీంతో 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
గంటకి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వాహనం వెళుతుంది. 1000 కేజీల బరువు మోసే విధంగా ఈ వాహనాన్ని రూపొందించారు. మోటార్లు, బ్యాటరీలతో పాటు ఛార్జింగ్కి అవసరమైన వస్తువులు వినియోగించి ఈ 3 విద్యుత్ వాహనాలను ప్రొఫెసర్లు, విద్యార్థుల సాయంతో రూపొందించారు. ఈ వాహనాల పేటెంట్ హక్కుల కోసం త్వరలో దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు. పాత వెహికల్స్ అన్నీ చాలా వరకు పెట్రోల్ మీద నడిచేవి, చాలా వరకు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయ్యేది. సో దాన్ని మేము ఓవర్కమ్ చేయడానికి అలా పాతగా పాడైపోయిన వెహికల్స్ని తీసుకొని కొత్త వెహికల్గా కన్వర్ట్ చేస్తున్నాము. BLDC మోటార్ యూస్ చేసాము. అది 45 volts అండ్ 1000 kilowatts రేంజ్ అనమాట. ఇలా కన్వర్ట్ చేసిన వెహికల్ని ఒకసారి మనం 6 hours ఛార్జ్ చేసుకున్న తర్వాత 50 kilometers వరకు రన్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ అవన్నీ తీసేసి మేము కొత్తగా దాంట్లో బ్యాటరీ 28 volts బ్యాటరీ కంట్రోలర్స్ ఇంకా పవర్ బ్యాంక్ అవన్నీ పెట్టి మేము ఈవీ వెహికల్ లాగా తయారు చేసాము. దానికి కెపాసిటీ వచ్చి 1.33, అంతేగా 6 hours ఛార్జింగ్ అయింది. 50 kilometers వరకు వెళ్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు ప్రయాణించడానికి దీనికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చెబుతున్నారు. భవిష్యత్తులో దీంట్లో మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా తమ కృషి చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ MS తో కనకారా, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.